ఈరోజు మన పెంటోస్ సిరీస్‌లో డే 7 సండే అని చెప్పి ట్రెక్కింగ్ అయితే ఒకటి ప్లాన్ చేసాం. దానికోసం మార్నింగ్ 6:00 లేచి ఫ్రెష్ అయ్యి ఆన్ ది వేలో టిఫిన్ ఉంటే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. అసలు ఈ ట్రెక్కింగ్ ఎక్కడంటే వైజాగ్‌లో పోర్ట్ రోడ్‌లో కొత్తగా ఇనార్బిట్ మాల్ కడుతుండ్రు. దాని బ్యాక్ సైడ్ కైలాసపురం అని చెప్పి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌ని మనం క్రాస్ చేసుకొని వెళ్తే ఆ కొండపైకి మనం వెళ్ళగలం. ఈ విలేజ్‌ని క్రాస్ చేసిన తర్వాత మాకొక సాయిబాబా టెంపుల్‌కెళ్ళాం. ఇంకా దర్శనం చేసుకొని పూజారి గారికి వే కోసం అడిగితే, "ఇటు నుంచి లేదమ్మా ఇంకా క్లోజ్ చేసేశారు. వేరే రూట్‌లో వెళ్ళాలి" అని చెప్పేసి చెప్పారు. దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయ్యాం. ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టుకొని మాధవధార హిల్స్ అని చెప్పి పెడితే అది ఇంకా డెస్టినేషన్‌కైతే తీసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూస్తే చాలామంది ఉన్నారు. వేయు కాలేజ్, బుల్లయ్య కాలేజ్ స్టూడెంట్స్ ఇలా వీళ్ళందరూ ఉన్నారు. నేనేమనుకున్నానంటే అసలు ఈ ట్రెక్కింగ్‌కి ఎలా వెళ్ళాలి? మనకేం తెలీదే అని చెప్పి అనుకున్నా. ఇక్కడికొచ్చి చూస్తే చాలామంది ఉన్నారు. బ్రో మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి అని చెప్పి మాకొక 4 స్టిక్స్ అయితే ఇచ్చారు. కొంతమంది స్టూడెంట్స్ రావాలని చెప్పి వెయిట్ చేయమన్నారు. ఇంకా లేట్ అవుతుందని చెప్పి బ్రో మేము వెళ్తుంటాం. మీరు ఆన్ ది వేలో యాడ్ అయిపోండి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఒక 60% స్టెప్స్ మిగతా రిమైనింగ్ 40% రోడ్. దా లేదు ఫిట్నెస్ లేదు ఆల్రెడీ. ఈ ట్రెక్కింగ్‌లో ఏంటంటే చిన్న టాస్క్ మీ అందరికిను. ముందు స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న వే ఒకటొస్తది. ఈ వేలో ఏంటంటే చూసారు కదా ఈ చెట్టు. ఈ చెట్టులో ఒక ప్లాట్‌ఫార్మ్ టికెట్ ఒకటి పెట్టాను. మెట్రో ట్రైన్‌ది. ఈ టికెట్ ఎవరైతే తీసుకొని నాకు ఒక 1 వీక్‌లో కామెంట్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ ₹1000 ప్లస్ ఒక గిఫ్ట్ బాక్స్. చూడండి బాగా చూసుకోండి, లొకేషన్ బాగా చూసుకోండి. ఈ చెట్టు కొమ్మలో పెట్టాను. లొకేషన్ చూడండి. మీకు ఇంకా సింపుల్గా కావాలనుకుంటే చెప్తాను చూడండి. ఈరోజు డేటు March 15, March 22 నెక్స్ట్ సండేకి ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో ఆ టికెట్ ఫోటో పెట్టి నేను వాళ్ళకి ₹1000 ప్లస్ ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాను. మన బ్యాక్గ్రౌండ్లో చూడండి రాళ్ళు ఉంటాయి. రాళ్ళతో మొత్తం ఉంటుంది అన్నమాట. చూసారా రాళ్ళు? అది ప్లేస్ని బాగా చూసుకోండి. ఇది మీకు ఫైనల్ వే ఏంటంటే చిన్న వే వస్తుంది స్టెప్స్ అయిపోయిన తర్వాత. ఆ స్టెప్స్ అయిపోయిన వే తరువాతే వెంటనే మీకు రైట్ సైడ్లో ఉంటుంది. చూసారా ఇవి వాటర్ ప్లాంట్స్ ఇవి. నా బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది కదా, అది కోట సప్తమ్మ తల్లి ఆలయము. ఇది జీడి తోటలన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఈ జీడి తోటలు ప్రతి సంవత్సరం వేలంపాట పెడతారు. వేలంపాట పెట్టి ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు. ఆ కింద నుంచి ఇక్కడ వరకు ఉన్నవన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఈ డ్రమ్స్తో ఈ వాటరింగ్ చేస్తారు ఇవన్నిటికి. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుడిని వేడుకున్నాడంట. చెప్పొచ్చా? వేడుకున్నాడంట. అప్పుడు నరసింహస్వామి వారు తన వరాహ రూపంలో ఇక్కడ దర్శనమిచ్చాడని స్థల పురాణం చెబుతుంది. పరు రూప స్వామి రాజు పేరు. ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయండి జీడి పొంగడాలు కూడా తీసుకొచ్చాయండి. మనకి ట్రెడిషనల్గా అరిసెలు, గారెలు, దీంతోపాటు మనకి మేరీగోల్డ్ బిస్కెట్స్, దీంతోపాటు మనకు వాటరు. ఇవన్నీ కాకుండా మనకి ముఖ్యంగా బాగా ఉపయోగపడాల్సింది పవర్ బ్యాంక్. అందరూ పవర్ బ్యాంక్ క్యారీ చేయాలి. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ ఉండదు. సిగ్నల్ వల్ల ఛార్జింగ్ డ్రాప్ అయిపోద్ది. ముఖ్యంగా మన ఫొటోస్ తీసుకోవడానికి అవి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మనకు కావాల్సిన ఈ 3 అంతే. చందువారు అరిసెలు తినండి, ఈజీగా కొండెక్కండి. ఇదా నీ సీక్రెట్? చందువారు అరిసెలు
శక్తికైనా తృప్తికైనా చందువారు అరిసెలు 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 వల్ల ఏంటంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. స్వీట్ వే స్వీట్ ఆ స్వీట్ తినేసి నువ్వు ఇలాగ ఎక్కేవి ఇప్పుడు. అందుకనే ఎనర్జీ వచ్చింది. అందుకే జస్ట్ ఇంతే, కొంచెం వాటర్ తాగా అంతే. సూపరే. అది స్వచ్ఛ భారత్ చేస్తాం దగ్గర. వాళ్ళు ఏ యూనియన్ ఇంజనీరింగ్ అంటే అది ఖేలో భారత్ అని ఒక అవేర్నెస్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఖేలో భారత్. ఓకే. మా వాళ్ళందరూ అరిసెలు, మేరీ బిస్కెట్ ప్యాకెట్ ఇలా అన్నీ తెచ్చుకుంటారు. కాకపోతే మనం డైట్లో ఉన్నాం కదా అని చెప్పి నీట్గా ఒక ఆరెంజ్ తీసుకొని వచ్చి తింటున్నాం. ఇది సిటీ వ్యూ, మొత్తం వైజాగ్ సిటీ వ్యూ ఇదంతా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా అనిపించలేదు అసలు. పర్ డే నేను యాక్టివిటీ 3 hours వాక్ చేస్తాను, అలాంటిది ఇప్పుడు 6 hours వాక్ కంప్లీట్ చేశాను. చాలా బాగా అనిపించింది అసలు. యాక్టివిటీ మామూలుగా అవ్వలేదు. ఫైనల్గా మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు మాలాగా ఒక మిస్టేక్ చేయొద్దు. వచ్చేటప్పుడు ఓన్ వెహికల్స్ మీద రావద్దు. షేర్ ఆటోలతో బస్కో వచ్చండి. రివర్స్ వెళ్ళేటప్పుడు మీకు ఈజీ ఉంటుంది, బస్కి వెళ్ళిపోవచ్చు. సింహాచలం డౌన్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మేమంటే మళ్ళీ కింద దిగాలి. పైకి వెళ్ళడమే కష్టం అనుకుంటే కిందకి రావడం ఇంకా కష్టంగా ఉంది. అసలు జారిపోతున్నాయి కాలు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ రోజుకైతే ఇంతే. ఉంటా, బాయ్.